హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హై ప్రోటీన్ లో క్యాలరీస్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ రొయ్యలు. ఈ రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా రొయ్యలను అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల్లో ఉన్న బ్లాక్ పాట్ని ఇలా తీసేసేయాలి. ఇలా నీట్గా కడిగేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ రొయ్యలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళకి కూడా. సాధారణంగా రొయ్యల్ని రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తారు. ఒకటేమో డైరెక్ట్గా పసుపు ఉప్పు వేసేసి పోపులో వేసేస్తారు. కొందరేమో పసుపు ఉప్పు రొయ్యలకి పట్టించేసి కొంచెంసేపు ఉడకనిచ్చేసి ఆ ప్రాసెస్లో చేస్తారు. నేనైతే ఇలా చేస్తున్నాను. పసుపు ఉప్పు పట్టించేసి ఉడకబెట్టేస్తే కొంచెం నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా ముక్కలకి అంతా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ముక్కలకి మొత్తం ఉప్పు పసుపు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్న రొయ్య ముక్కల్లో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2 minutes వరకు. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ కూడా ఉడికించుకోకూడదు. అలా ఉడకబెట్టేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలోకి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నేను 3 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగము ఇలా ఒక 2-3 వేసుకుంటున్నాను. ఆ వేసిన ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీలో ఎంతమందికి ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం? మీరు ఏ విధమైన ప్రాసెస్లో చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా ఆ ప్రాసెస్లో చేయడానికి ఒకసారి ట్రై చేస్తాను. ఇలా మనం వేసుకున్న ఆనియన్స్ అన్నీ వేగేలాగా మనం ఇలా కలుపుకోవాలి ఒకసారి గరిటెతోటి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేగిన తర్వాత అందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ముందుగానే ఉల్లిపాయ పేస్ట్ని పట్టుకొని పక్కన ఉంచుకున్నాను. నేను ఇప్పుడు ఆ ఉల్లిపాయ పేస్ట్ని 2 tablespoon వేసుకుంటున్నాను. జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి నూనె అంతా పైకి తేలిన తర్వాత అందులో 1 tablespoon పసుపుని వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉడికించుకొని పక్కన ఉంచుకున్న రొయ్యలను ఇప్పుడు ఈ పోపులో వేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా వేసుకున్న రొయ్యల్ని ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 tablespoon ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes వరకు ఇలా రొయ్యల్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఓపెన్ చేసి చూస్తే రొయ్యలు ఒక 20% కుక్ అయి ఉన్నాయి. ఇలా గరిటెతో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes వరకు ఉడకనిద్దామని మూత పెట్టుకున్నాను.
మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి రొయ్యల్లో నుంచి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపించింది. ఇప్పుడు మనం ఈ రొయ్యల్లో టీ గ్లాస్ వరకు వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత చూస్తే ఇలా కుక్ అయింది. ఆల్మోస్ట్ రొయ్యల కర్రీ కుక్ అయినట్టే. చూడండి నేను గరిటెతోటి ఇలా ముక్కల్ని కట్ చేసుకున్నాను. మీకు గరిటెతో కనుక ఇలా ముక్కలు కట్ అయితే ఇలా ఉడికినట్టే. ఇలా రొయ్యలంతా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకున్నాను. ఇలా ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత నేను జీడిపప్పుల్ని మిక్సీ వేసి పొడి చేసి పట్టుకున్నాను. జీడిపప్పుని వేయించి డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొడి చేసి వేసుకోవచ్చు. నేను ఇలా పొడి చేసి 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ కర్రీని చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.